కంటి అద్దాల నుండి శాశ్వత విముక్తి పొందండి. లాసిక్ సర్జరీ 14,000 మాత్రమే. వివరాలకు సంప్రదించండి. అమరావతి నిర్మాణం శరవేగంగా ప్రారంభమవుతున్నటువంటి వేళ నిర్ణయాల విషయంలో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దూకుడుగా వ్యవహరిస్తుంది. ఇప్పటికే అమరావతిలో భూ కేటాయింపులకు సంబంధించి ఒక సబ్ కమిటీ పనిచేస్తుంది. మంత్రి నారాయణ ఆధ్వర్యంలో దీనిలో మిగతా మంత్రులను కూడా మెంబర్స్గా పెట్టినటువంటి పరిస్థితి. మొత్తం 131 సంస్థలకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గతంలో ఈ 131 సంస్థలకి అమరావతిలో భూముల్ని కేటాయించింది. అయితే ఇప్పుడు మారినటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఈ నిర్ణయాలను మరొకసారి సమీక్షించాలని చెప్పని ఏపీ సర్కార్ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో 13 సంస్థలకి గతంలో కేటాయించినటువంటి భూముల్ని రద్దు చేయాలని డిసైడ్ చేసింది. అలానే అమరావతిలో పెద్ద ఎత్తున నిర్మాణ రంగం పుంజుకునేటువంటి నిర్మాణ పరంగా జరగాల్సినటువంటి చర్యలు వేగవంతం అవుతున్నాయి. ఇప్పటికే కొన్ని ప్రైవేటు భవనాలకు సంబంధించినటువంటి నిర్మాణ పనులు ముందుకు సాగుతున్నాయి. మరోవైపు నుంచి ప్రభుత్వ పక్షాన చేయాల్సినటువంటి చిన్న చిన్న కాంట్రాక్టులకు సంబంధించి కానీ, రహదారుల వ్యవస్థకు సంబంధించి కానీ నిర్మాణానికి క్లియరెన్స్ ఇచ్చేశారు. 11వ తేదీన ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చేయబోయేటువంటి భూమి పూజ ద్వారా, ఎందుకంటే ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో ఒక స్పెషల్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ పార్క్ని డెవలప్ చేస్తోంది ఎస్ఆర్ఎం యూనివర్సిటీ. అక్కడ ఏపీ సీఎం శంకుస్థాపన చేయబోతున్నారు. అదే క్రమంలో ఇతర నిర్మాణ యాక్టివిటీ కూడా పుంజుకుంటున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. నిర్మాణ సందర్భంలో పాటించాల్సినటువంటి జాగ్రత్తలపైన అమరావతిలో కార్మికులకి, ఇంజనీర్లకి, ఇతర ప్రొఫెషనల్కి అందరికీ కూడా ప్రొఫెషనల్ యాక్టివిటీలో పార్టిసిపేట్ చేసేటువంటి వారికి కూడా అవగాహన కార్యక్రమాలను శరవేగంగా నిర్వహిస్తుంది. ఒకసారి ఆ డీటెయిల్స్ చూద్దాం. ఈ మంత్రుల కమిటీ సమావేశం సందర్భంగా తీసుకున్నటువంటి నిర్ణయాలు, అలానే వీటితో పాటు ఇక్కడ ఆల్రెడీ నిర్మాణంలో ఉన్నటువంటి సంస్థలకు సంబంధించిన భవనాల వద్ద కార్మికులకి ప్రమాదాల విషయంలో కానీ, అప్రమత్తత విషయంలో కానీ ఎటువంటి సంకేతాలు, ఎటువంటి సందర్భాల్లో ప్రమాదకరమైన ఘటనలు జరగవచ్చనేటువంటి అంశంపైన కానీ నిపుణులైనటువంటి వారి చేత శిక్షణ ఇస్తున్నారు. ఈ దృశ్యం చూస్తే అనిపిస్తుంది చాలా కాలం తర్వాత అమరావతిలో నిర్మాణపరమైనటువంటి యాక్టివిటీ మొదలైందనడానికి ఇది ఒక సంకేతం. ఇక ఇది ఊపందుకుంటే కనుక రాబోయేటువంటి రోజుల్లో పెద్ద ఎత్తున కార్మికులు మరింత ఎక్కువగా, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ సీఎం చేసినటువంటి సూచనల మేరకు ఈ రంగంలో ఒక 30,000 మంది పనిచేసేందుకు అవకాశం ఉంటుందని, అలానే ఫైర్ యాక్సిడెంట్స్కి సంబంధించినటువంటి అంశాలపైన కానీ ఉద్యోగులకి, సిబ్బందికి అవగాహన ఇచ్చేటువంటి ప్రక్రియని ఏపీలో మొదలుపెట్టారు. ఇట్లాంటి కొన్ని మాక్ డ్రిల్స్ కూడా ఇక్కడ నిర్వహిస్తున్నట్టుగా సమాచారం వస్తుంది. అంటే ఒకవేళ ఎటువంటి ప్రకృతి విపత్తు జరిగినా, ఏదైనా పొరపాటున ప్రమాదం జరిగినా కానీ ప్రాణాలతో బయటపడడం, ఆస్తి నష్టం జరిగినప్పటికీ కూడా ప్రాణ నష్టం జరగకుండా ఏ విధంగా అప్రమత్తంగా ఉండాలనేటువంటి విషయంలో ఇక్కడ జాగ్రత్తలు తీసుకుంటారు. ఇప్పటికే నిర్మాణాలు ప్రారంభించినటువంటి ప్రదేశాల్లో వర్కర్స్ కాలనీల తరహాలో టెంపరీ షెడ్ల ఏర్పాటు వంటివి కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా ఎన్సీసీ లాంటి సంస్థలు, షాపూర్జీ పల్లోంజీ లాంటి సంస్థలు, ఎల్ఎన్టీ లాంటి సంస్థలు, ప్రతిష్టాత్మకమైన సంస్థలు ఆల్రెడీ కొన్ని నిర్మాణ పరంపరలో భాగస్వాములైనటువంటి ఈ సంస్థలకి సంబంధించినటువంటి నిర్మాణ ప్రదేశాల దగ్గర ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు. మనం ఇదే విధంగా ఈ మున్సిపల్ మినిస్టర్ నారాయణ ఆధ్వర్యంలో జరిగినటువంటి మంత్రుల సబ్ కమిటీకి సంబంధించినటువంటి నిర్ణయాల పరంగా చూస్తే కనుక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గతంలో కేటాయించినటువంటి సంస్థల్లో ఎక్కడైతే ఇక్కడ భూములు కేటాయించారో భూములు కేటాయించినటువంటి సంస్థలకు సంబంధించి 13 సంస్థలని కేటాయించినటువంటి భూములని రద్దు చేయాలనేటువంటి నిర్ణయాన్ని ఏపీ ప్రభుత్వం తీసుకుంది. ఇది ఫస్ట్ డెసిషన్. ఒక విధంగా చెప్పాలంటే సబ్ కమిటీ డెసిషన్ తీసుకుంది. ఇది ప్రభుత్వానికి కూడా ఈ డెసిషన్ని విన్నవించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. రద్దు విషయంలో కూడా క్యాబినెట్ అప్రూవల్తోనే ఇది రద్దు చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇక రెండో విషయం చూస్తే ఇందులో 16 సంస్థలకు సంబంధించినటువంటి లొకేషన్స్ మార్పు చేశారు. లొకేషన్స్ మార్పు ప్లస్ దాని సైజు కూడా, అంటే ఇచ్చినటువంటి అలాట్మెంట్ ఇచ్చినటువంటి మొత్తం ఒకవేళ 5 ఎకరాలు ఇస్తే దాన్ని కుదించేటువంటి అవకాశం ఉంది. ఆ లొకేషన్స్తో పాటు సైజులో కూడా, విస్తీర్ణంలో కూడా, కేటాయింపులు చేసినటువంటి విస్తీర్ణంలో కూడా మార్పులు జరుగుతాయి. మరొక 2 సంస్థలకు సంబంధించి ఇక్కడ మనం గమనించాల్సింది అంటే మరొక 2 సంస్థలకైతే లొకేషన్స్ను పూర్తిగా మార్చేసేయాలనేటువంటి నిర్ణయానికి క్యాబినెట్ సబ్ కమిటీ వచ్చింది. ఓవరాల్గా కేటాయించిన సంస్థలు 100 సంస్థలకి భూములు కేటాయిస్తే, మొత్తం 131 సంస్థలకి భూములు కేటాయిస్తే ఇందులో 31 సంస్థలకి ఎలాంటి మార్పులు చేయాల్సినటువంటి అవసరం లేదనేటువంటి క్లియరెన్స్ని క్యాబినెట్ సబ్ కమిటీ ఇచ్చేసింది. రాబోయే రోజుల్లో కూడా పాత విధానంలో అంటే అమరావతి ఏర్పాటు చేసేటువంటి క్రమంలో మొదట్లో ఏ పద్ధతిని అయితే అనుసరించారో అదే పద్ధతిలో ఏ సంస్థకి కేటాయింపులు జరగాలన్నా కానీ అదే పద్ధతి అనుసరించాలని క్యాబినెట్ సబ్ కమిటీ నిర్ణయించింది. దీంతోపాటు మరొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే మిగిలినటువంటి సంస్థలతో కూడా అధికారులు సంప్రదింపులు జరుపుతున్నారు. ఆసక్తి ఉందా లేదా, పేమెంట్ చేయాల్సినటువంటి సంస్థలు కొన్ని ఉన్నాయి, అలాట్మెంట్
పొంది కూడా పేమెంట్ చేయని సంస్థలు కొన్ని ఉన్నాయి. అలానే పేమెంట్ చేసి నిర్మాణం చేయడానికి ఆసక్తి చూపని సంస్థలు కూడా ఏమైనా ఉన్నాయా? ఈ అంశాలపైన మరింత లోతుగా అధికారుల బృందంతో అధ్యయనం చేయించాలని కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయించింది. ఆ ఫీడ్‌బ్యాక్ కూడా వచ్చిన తర్వాత ఈ అలాట్‌మెంట్ ప్రైవేట్ సంస్థలు లేదా కేటాయింపు పొందినటువంటి సంస్థలు నిర్మాణ పరంపరని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి? దీనిపైన కేబినెట్ సబ్ కమిటీ ఫోకస్ పెట్టబోతుంది. మొత్తం మీద ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో శంకుస్థాపన, మరోవైపు రహదారుల పనులు మొదలు కావడం, ఇక టెండర్ల ఓపెనింగ్ కూడా మొదలైపోతుందని చెప్పని మంత్రి నారాయణ క్లియర్‌గా చెప్పారు. 2 రోజుల్లో లెటర్ ఆఫ్ అలాట్‌మెంట్ కూడా ఇచ్చేస్తారు. లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ కూడా ఇచ్చేస్తారు. సో, లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ ఇచ్చిన తర్వాత ఆయా కాంట్రాక్ట్ సంస్థలు ఆయా ప్రదేశాల్లో కేటాయించినటువంటి పనులు ప్రారంభించడం అనేది చాలా వేగంగా జరిగేటువంటి అవకాశం ఉంటుంది. రాబోయేటువంటి రోజుల్లో అక్కడ పెరగబోయేటువంటి ఈ నిర్మాణ యాక్టివిటీని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం పెద్ద ఎత్తున జాగ్రత్త చర్యలు కూడా తీసుకుంటుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.